కులగణనలో 1,15,00,000 కుటుంబాలు ఉన్నాయి. అందులో 95 లక్షల కుటుంబాలకు రేషన్ కార్డులు ఉన్నాయని, మరో 15 లక్షల కుటుంబాలకు కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. 1 కోటి కుటుంబాలకు సన్నబియ్యం ఇచ్చిన చరిత్ర దేశంలో ఏ ప్రభుత్వం లేదని, అది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వమేనని, రేషన్ కార్డు ఉంటే ఉచిత విద్యుత్, ఇల్లు లేని కుటుంబాలు ఇందిరమ్మ ఇల్లు, 500 రూపాయలకే గ్యాస్ ఇస్తున్నామని చెప్పారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ 100 పాఠశాలలను మంజూరు చేశామని, ఫీజు రియంబర్స్మెంట్, వైద్యం కోసం రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షలకు పెంచామని, ఆహార పథకం కింద 100 రోజులు పని, 21,000 కోట్ల రుణమాఫీ చేశామని, రైతు బంధు, ఇందిరా సౌర గిరిజల వికాసం ద్వారా రైతులను ఆదుకుంటున్నామన్నారు. 56,000 ఉద్యోగ నిరుద్యోగ యువకులకు ఇచ్చామని, రాజీవ్ యువ వికాసం కింద నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తున్నామని చెప్పారు ఆయన. ఖమ్మం జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న గౌడ సంఘ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం భట్టి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డిలు హాజరయ్యారు. చరిత్రలో ఏ రాష్ట్రం కూడా ఇన్ని స్కీమ్స్ తీసుకునే ప్రజలకు, అన్ని వర్గాల ప్రజలకి ఎన్ని పథకాలు మొదటి సంవత్సరంలోనే అమలు చేసినటువంటి ప్రభుత్వం లేనే లేదు కాంగ్రెస్. కాకపోతే మనం ఇవన్నిటినీ లెక్కల వారీగా గ్రామాల్లో తీసుకొని వెళ్ళి ఇంటికి తీసుకెళ్లేటువంటి కార్యక్రమాన్ని చేయలేము. అందుకే చాలా మంది ఇవన్నీ చేయనటువంటి వాడు, ఇవేమీ 10 సంవత్సరాలు చేయకుండా అడ్డగొలికి రాష్ట్రాన్ని లూటీ చేసి ఈ రోజు మనం చెప్పిన పథకాలన్నింటి ద్వారా ప్రజలకు ఏ రకంగా అయితే ఈ 1000 కోట్లు పంపిణీ చేస్తున్నామో, ఆ పంపిణీ చేసిన డబ్బులు ఆ రోజు కూడా అందుబాటులో ఉన్నాయి. కానీ అవి ప్రజలకు పంపిణీ చేయలేవాడు. వాడు దోపిడీ చేసుకొని తిని ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే అన్ని పంచుతా ఉంటే, అయ్యో రాష్ట్ర ప్రజలకి ప్రభుత్వం అన్నింటినీ పనిచేస్తా ఉంది, ప్రజలంతా బాగుపడిపోతా ఉన్నారు, వాళ్ళంతా భవిష్యత్తులో ఎదిగితే రేపు మనం ప్రశ్నిస్తారేమో, ఇది జరగకుండా చూడాలంటే కాంగ్రెస్ పార్టీ మీద బదులు ఏదో రకమైన తప్పుడు ప్రచారం చేయాలనేటువంటి కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతా ఉన్నారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కి కట్టుకోట. ఖమ్మం జిల్లానే నాకు ధైర్యం, ఆ ధైర్యంతోనే పోరాడాం, ఆ ధైర్యం సాహసంతోనే పోరాడగలిగినాం, గెలవగలిగినాం, అధికారం రాగలిగినాం. నిలబెట్టుకోవాల్సిన అవసరం మనందరి మిత్రులారా. 18 మాసాలు మాత్రమే అయింది, ఎన్నో కార్యక్రమాలు ఇచ్చాం. ఎక్కడ కూడా వచ్చే రోజుల్లో ప్రజల ఆశలు ఆకాంక్షల్ని పక్కన పెట్టే ఆలోచన లేదు. ప్రజలు కోరుకునే విధంగా, వారి ఆశలు ఆకాంక్షల విధంగా ప్రభుత్వం నడుస్తుంది. ఇంకా 3.5 ఏళ్ల తర్వాత శబాసి అనిపించుకొని మళ్ళీ 90 సీట్లకు పైగా గెలుచుకొని ఈ రాష్ట్రంలో 2వ మారు అధికారులకు వస్తామనే మాట కూడా ఖమ్మం వేదిక, ఖమ్మం ప్రజలు ఇచ్చే ధైర్యంతో ఈ మాట చెప్పగలుగుతున్నాననే మాట కూడా మనం చేస్తా ఉన్నాను. అందరము కలిసికట్టుగా ముందుకు పోవాలి, ఫలాలు కూడా అందరికీ సమానంగా అందాలి, అదే ధ్యేయంగా ముందుకు పోతామనే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తాం. పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాయి, శాసనసభ ఎన్నికలు అయిపోయినాయి, రాబోయే మీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు. స్థానిక సంస్థలు గెలవడానికి ఆహర్నిశలు కృషి చేయండి. ప్రభుత్వంలో ఉన్న పెద్దలు మీకు అండదండలుగా ఉంటారు, అది మా బాధ్యత. మీరు రేపు పొద్దున స్థానిక సంస్థలలో కాంగ్రెస్ జెండా ఎగిరే విధంగా శ్రమ శురు చేయండి, ప్రారంభించండి కోరుతూ. ఎందుకంటే అనేక కార్యక్రమాలు ఇస్తుంది ప్రభుత్వం. మనకు మనంగా నిరాశపడే అవసరం వ్యక్తిగతంగా ఏదైనా అంశం ఉంటే పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్ళండి. కానీ ప్రభుత్వం నమ్ముతున్న భవిష్యత్ అన్నట్టు గతంలో ఎన్నడూ లేని విధంగా అనేక కార్యక్రమాలు తీసుకుంటా ఉంది. ఉదాహరణకు రవాణా శాఖ మంత్రిని ఇవాళ సూర్యాపేట బస్సులు ప్రారంభించేటప్పుడు దాదాపు ఒక లెక్క 182 కోట్ల మంది మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణం చేశారు. 6,100 కోట్ల రూపాయల విలువైన ఆ ప్రయాణ ఛార్జీలు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది.